అందరికీ నమస్కారం. నా పేరు శకుంతల. ఇవాళ మనం శ్రావణ మంగళవార పూజా విధానం తర్వాత దానికి కావలసిన వస్తువుల గురించి తెలుసుకుందాం. ముందుగా అమ్మవారి ఫోటో పెట్టుకోవాలి. తర్వాత ఒక పళ్ళెంలో బియ్యం పోసి అమ్మవారి ఫోటో ముందు పెట్టుకోవాలి. తర్వాత ఒక కలశ చెంబుకి పసుపు రాసి బొట్టు పెట్టి అలంకారం చేసుకోవాలి. తర్వాత దీపాలకు కూడా అలాగే అలంకారం చేసుకుని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారి ఫోటోకి ఒక పూలమాలతో అలంకరించుకుని తర్వాత ఒక కొబ్బరికాయకి పసుపు రాసి తర్వాత కుంకుమ బొట్టు పెట్టి అలంకారం చేసుకోవాలి. తర్వాత కలశంలో తమలపాకులు వేసుకుని రెడీ చేసుకోవాలి. శ్రావణ మంగళవార పూజకి ముందు రోజు శనగలు నానపెట్టుకోవాలి. అది మీకు ఎన్ని శనగలు అవసరం ఉంటాయో చూసుకుని నానపెట్టుకోండి. ఎందుకంటే శ్రావణ మంగళవార పూజలో కొంతమందికి ప్రతి సంవత్సరం ముత్తైదువులు పెరుగుతూ ఉంటారు. మల్టిపుల్స్ ఆఫ్ 5తో, అంటే ఫస్ట్ ఇయర్ 5తో స్టార్ట్ అవుతుంది, 5th ఇయర్కి వచ్చేసరికి 25 అవుతారు. దాన్ని బట్టి మనం శనగలు ఎక్కువ తక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అది చూసుకుని శనగలు నానపెట్టుకోండి. నానపెట్టేటప్పుడు శనగల్లో కొంచెం పసుపు వేసి నానపెట్టుకోండి. తర్వాత శ్రావణ మంగళవారం పూజ పొద్దున అందరూ స్నానాలు అది అయిపోయిన తర్వాత కాళ్ళకి మస్ట్గా పసుపు రాసుకోండి, మర్చిపోకుండా. అది చాలా ఇంపార్టెంట్. యాజ్ యూజువల్ పూజ గది అంతా క్లీన్ చేసుకోవడం, పూజకి కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకోవడం అవి అందరికీ తెలిసిందే. నేను ఇక్కడ ఒకటి స్టూల్ది తీసుకున్నాను, దాని మీద ఇంకొక పీట వేశాను. ఆ పీటకి పసుపు రాసి ముగ్గు వేసి దాని మీద ఒక ఫోటో పెట్టాను. కలశం కొంతమందికి అలవాటు ఉంటుంది, ఉండదు అని అంటారట, కానీ అందరూ కలశం పెట్టచ్చు అని చెప్పారు. సో నేను కలశం పెడుతున్నాను. తర్వాత ఈ పూజకి మస్ట్గా మనం చేయాల్సింది పసుపు గౌరీదేవికి తయారు చేయాలి. అలాగే పసుపు గణపతికి కూడా తయారు చేసుకోవాలి. దీపాలకి ముందు నూనె వేసి తర్వాత ఒత్తులు వేయండి. ఎన్ని ఒత్తులు వేయాలన్నది మీ ఇష్టం. అంటే 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా పెట్టుకోవచ్చు, లేదా విడివిడిగా పెట్టుకోవచ్చు. మీ అలవాటు ప్రకారం చేసుకోండి. కొబ్బరికాయకి పసుపు రాసి బొట్టు పెట్టుకోండి. తర్వాత మనకి కొబ్బరికాయ మీద వస్త్రం పెడతారు కదా, అది ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తాను ఒకసారి. ఇది బ్లౌజ్ పీస్ని నేను ఈ సన్న ఫోల్డ్ వచ్చేలాగా ఇది ఫోల్డ్ చేశానండి. దాని తర్వాత దాన్ని నేను హాఫ్కి చేస్తున్నా. ఇది ఒక క్విక్ మెథడ్ అంతే. ఓకే, తర్వాత ఏం చేస్తున్నా అంటే ఇలా లాక్ అయిన ఈ ఫోల్డ్ చేసిన సైడ్ ఉంది కదా, అది నా లెఫ్ట్ సైడ్లో పెడుతున్నా. ఎందుకో చెప్తాను నేను, అది ఎంత స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానో. ఇప్పుడు ఈ రైట్ సైడ్ది ఇలా వచ్చేది ఏం చేస్తున్నా అంటే దీనికి టకింగ్ చేస్తున్నాను లోపల. అంటే ఇక్కడే ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా చేస్తున్నాను అనమాట. ఈ టకింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇది పీస్ ఒకటే ఉంటుంది కదా, దీన్ని లోపలికి ఫోల్డ్ చేసేస్తాను. ఇది ఒక జస్ట్ ఒక క్విక్ వే ఆఫ్ మేకింగ్ దట్ కోన్ షేప్ అనమాట. సో ఇప్పుడు ఇది ఇలా అరేంజ్ చేసేసి మీరు ఇది పెట్టే లోపల ఫస్ట్ కలశంలో మనము కొంచెం నీళ్లు పోసి 3/4 వరకు నీళ్లు పోసి, నేను ఆల్రెడీ నీళ్లు పోసేసాను. దానిలో కొంచెం పసుపు, అక్షతలు, కొంచెం గంధం, తర్వాత ఒక కాయిన్ వేస్తున్నాను. తర్వాత ఏదైనా గోల్డ్ ఆర్నమెంట్ ఒకటి వేస్తారు. ఈ కలశం చెంబు మీద పెట్టేస్తాము. అది రెడీ అయిపోతుంది. దాని తర్వాత మీరు అలంకరణ కోసం ఒక పూలమాల, దాని తర్వాత మీరు ముందు రోజే కొనుక్కోవాల్సిన వస్తువులు ఏంటంటే పువ్వులు, అరటిపళ్ళు, తమలపాకులు, వక్కలు,
తర్వాత తాంబూలానికి మీ ముత్తైదువులు ఎంతమందో అంతమందికి సరిపడా అన్ని రకాల పళ్ళు అవి కొనుక్కోవాలి. ఇంకొకటి ముఖ్యంగా ఈ పూజకి నైవేద్యంగా చేయాల్సింది పులగం. అంటే అన్నంలో కొంచెం పెసరపప్పు వేసి వండుతారు కదా! అది వండి దానిలో నెయ్యి వేసి బెల్లం ముక్క మస్ట్‌గా వేసి పెట్టి నైవేద్యం చేయాలి అమ్మవారికి చివర్లో. అది మాత్రం అస్సలు మర్చిపోకండి. దాని తర్వాత చేయాల్సింది చలివిడి. అమ్మవారికి నైవేద్యంగా చలివిడి పెట్టాలి. అది కాక అదే చలివిడితో మనం జ్యోతులని తయారు చేస్తాం కదా! అంటే ప్రమిదల్లాగా పిండి ముద్దతో చేసి దానిలో పువ్వు ఒత్తులు పెడతాం కదా! ఈ పువ్వు ఒత్తులనేమో నెయ్యిలో నానపెట్టుకొని ఉంచుకోండి. అప్పుడు బాగా కొంచెం ఎక్కువ సేపు వెలుగుతాయి. ఎందుకంటే మనం కాటుక పట్టేటప్పుడు చాలాసేపు వెలిగితే అది బాగా కాటుక పడుతుంది కదా! దానికోసమని మీరు ఒత్తుల్ని పెట్టుకుంటే మంచిది. ఈ ఈ ప్రమిదల్లాగా చేసే జ్యోతులు కూడా ఫస్ట్ ఇయర్ అయితే 5 చేస్తాము. ముత్తైదువులు పెరిగే అలవాటు ఉన్న వాళ్ళకి ఈచ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ 5, తర్వాత 10, 15, 20, 25 అలా చేసుకుంటాము. తర్వాత కొంతమందిని నేను చూసానండి. వాళ్ళు ఒకటే ప్రమిద చేస్తారు. ఎన్ని ఏళ్ళైనా సరే ఒకటే ప్రమిద కొంచెం పెద్దదిగా చేసుకుని పిండి ప్రమిద దానిలో దీపం పెట్టేసి కాటుక పడతారు. అది మీకెలా అలవాటు ఉందో అలా చేయండి. మాకైతే మాత్రం అలా అంటే ప్రతి ఏడాదికి పెరుగుతూ ఉంటారు. అలా ఎన్నైతే అన్ని జ్యోతులు పెట్టాల్సిందే. అలా పెట్టి కాటుక పెడతాము. ఒక్కటి యూఎస్‌లో ఉన్న వాళ్ళకి రిస్క్ ఏంటంటే స్మోక్ అలార్మ్ తప్పకుండా మీకు డిస్టర్బ్ చేస్తుంది. అది వెంటనే సైరన్ మొదలైపోతుంది అది. మీరు మేక్ ష్యూర్ బిఫోర్ అది వెలిగించే ముందు తలుపులు అవి తీసుకోండి. ఆర్ ఆస్క్ సమ్‌వన్ టు ఫ్యాన్ స్మోక్ అలార్మ్ దగ్గర. అది చాలా రిస్క్ ఉంటుంది. అది ఖచ్చితంగా మోగుతుంది. సో అది ఒకటి మాత్రం కాషన్. తర్వాత మనకి రోజు నిత్య పూజలో ఉండేదే పసుపు, కుంకుమ, అక్షతలు, గంధం, అగరవత్తులు, కర్పూరం ఇవి నార్మల్‌గా పెట్టుకోవాలి. తర్వాత పువ్వులు, పళ్ళు రెడీ పెట్టుకోవాలి. తమలపాకులు రెడీ పెట్టుకోవాలి. అది కాక అమ్మవారికి వాయనం ఇస్తాం కదండీ! శనగలు కంపల్సరీ పెట్టాలి. తర్వాత తమలపాకులు, ఒక్కలు, అరటిపళ్ళతో పాటు అమ్మవారికి వాయనం ఇచ్చినప్పుడు పెట్టేయాలి. దాని తర్వాత ఇది చలివిడి నైవేద్యం మస్ట్‌గా పెట్టాలి. సో ఇది మొత్తం చలివిడి బియ్యం పిండి, షుగర్ అయినా లేకపోతే బెల్లమైనా వేసి కొంచెం నెయ్యి వేసి కలపాలి పిండికి. ఇది మెయిన్ అండి. ఇది కలుపుకోవడం చాలా ట్రిక్కీగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ నీళ్లు పోసారనుకోండి పల్చగా అయిపోయి అది ప్రమిదలాగా అవి నిలబడవు. ఏమంటారు ఆ జ్యోతులది పడిపోతూ ఉంటుంది అది. సో అందుకని చాలా తక్కువ నీళ్లు పోసి కొంచెం డ్రైగా ఉండేలాగానే మీరు కలిపి పెట్టుకోండి. కాసేపు తర్వాత షుగర్ కానీ బెల్లం కానీ కరుగుతుంది. కరిగినప్పుడు మీకు ఇంకొంచెం ఏమంటారు మెత్తగా అవుతుంది అది. ఇప్పుడు ఇదేమో చలివిడి అమ్మవారి నైవేద్యం కోసమని రెడీ చేసుకున్నాము. ఇప్పుడు మనం చలివిడి ముద్దతో ప్రమిదలు చేసుకుందాం. కొంతమంది ఈ చలివిడి ముద్దతో చేసుకున్న ప్రమిదల్ని తాంబూలంలో వాయినంగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటిగా ఇచ్చేస్తారట. అలా అలవాటు ఉన్న వాళ్ళు అలా చేసుకుంటే చెప్తారు. చిన్నగా చేసుకుని జ్యోతులు వెలిగించుకుంటే మనం తినాలి కదా, అంత తినలేరు అని అలా చేస్తారు. సో ఇలా చిన్న అంటే ఇందులో మళ్ళీ ఒత్తు కూడా పట్టాలి కదా, సో అందుకని ఇలా చిన్నగా చేయాలి. చూసారు కదా, ఇలా జ్యోతులు చిన్నగా చేసుకుంటే మనకి ఒత్తులు సరిపడంత బాగుంటుంది. ఇలాగా ఇప్పుడు నానపెట్టిన ఒత్తులు వేసేసుకున్నాను. దాని మీద కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశాను. మీరు కరగపెట్టిన నెయ్యి దగ్గర పెట్టుకుంటే మధ్య మధ్యలో కథ అయ్యే వరకు కూడా మీరు అది నెయ్యి వేసుకుంటూ 1-2 డ్రాప్స్ లాగా వేసుకుంటుంటే కథయ్యే వరకు జ్యోతులు వెలుగుతూ ఉంటాయి. దాని తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది ఇది అట్లకాడ కావాలి. నా దగ్గర ఇత్తడిది లేదు, అందుకని స్టీల్ది వాడుతున్నాను. మీ దగ్గర ఇత్తడిది ఉంటే వాడండి. 5 పోగుల తోరం చేస్తారు. అంటే 5 వరుసల దారం తీసుకుని 5 ముళ్ళతో ఇది తోరం తయారు చేసుకోవాలి. అది ఇప్పుడు తయారు చేద్దాం. కత్తెర దగ్గర పెట్టుకోండి కట్ చేసుకోవడానికి. సో ఇది 5 వరుసలున్న దారం.
దారానికి చక్కగా పసుపు పూసి 5 ముళ్ళతో తోరం తయారు చేసుకోవాలి. ఇలాంటి తోరాలు 4 తయారు చేయాలి. ఒకటి అమ్మవారికి, ఒకటి అట్లకాడ గరిటకి, ఒకటి మనకి, ఒకటి బుట్ట వాయనం ఇస్తే ఆ ముత్తైదువుకి, లేదా ఫస్ట్ ఏ ముత్తైదువుకి తాంబూలం ఇస్తే వాళ్ళకి. తర్వాత ఇది 5 ముళ్ళు వేసుకోవాలి. సో ఇది మిడిల్లో వేసుకుంటే మీకు ఇది మన బ్రేస్లెట్ లాగా నైస్గా వస్తుంది ఫ్లవర్స్. సో కొంచెం అటు ఇటు ఈవెన్గా థ్రెడ్ వదిలేసి మధ్యలోకి ముళ్ళు వేసుకుందాం. ముత్తైదువులకి ఇవ్వడానికి తాంబూలాలు తయారు చేసుకుంటాం కదా, ఆ లిస్ట్ ఒకసారి చూసుకుందాం. శనగలు, తమలపాకులు, అరటిపళ్ళు లేదా ఏ పండు మీరు కొంటే అది, వక్కలు, బ్లౌజ్ పీస్, పువ్వులు, ఒక క్వార్టర్ లేదా $1, ఇండియాలో అయితే 1 రూపీ or 2 రూపీ కాయిన్స్, చలివిడి లేదా మీరు చేసుకున్న జ్యోతుల్లో ఒకటి, తర్వాత మనం కాటుకు పెట్టాం కదా అట్లకాడ అది, ఇవన్నీ దగ్గర పెట్టుకోవాలి తాంబూలాలు ఇచ్చే ముందు. అక్షతలు రెడీ చేసుకుని ఒక దగ్గర పెట్టుకుంటే మనకి ముత్తైదువులకి తాంబూలాలు ఇచ్చేటప్పుడు హడావిడి పడకుండా ఈజీగా పని అయిపోతుంది. 5 ముళ్ళతోటి తోరం తయారు చేశాను. ఇది ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇంకా పూజ మొదలెట్టే ముందు మనకి 2 ఆచమన పాత్రలు కావాలి. ఒకటి దేవుడికి, తర్వాత ఒకటి మన కోసం. తర్వాత ఒక ప్లేట్ కూడా దేవుడికి నీళ్లు చూపించి వదిలేయడం కోసం అని ఒక ప్లేట్ కావాలి. ఈ దేవుడికి చేసే ఆచమన పాత్రకి గంధం, తర్వాత కుంకుమ బొట్లు పెట్టి దానిలో నీళ్లలో ఒక 2 అక్షతలు వేసి పెట్టుకోవాలి. తర్వాత పువ్వు కూడా వేసి పెట్టుకోవచ్చు. నేను కొంచెం పువ్వులు వేయనండి, దాని మీద ఏమి పెస్టిసైడ్స్ వేస్తారో అని భయానికి నేను వేయను అనమాట. అక్షింతలు ఒకటే వేసుకుంటాను. సో మీకు మీ ఇంట్లో పూసిన పువ్వులు ఉన్నా లేకపోతే మీకు నమ్మకం ఉన్నా ఆ పువ్వు వేసుకోవచ్చు. తర్వాత మనం గణపతి ప్రార్థన చేసుకుని ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోండి. సంకల్పంలో ఇది ఏ సంవత్సరము అది పంచాంగంలో ఉంటుంది కదా, ఆ సంవత్సరం పేరు, ఋతువు, ఆయనం అంటారు, అంటే దక్షిణాయనమా లేకపోతే ఉత్తరాయణమా అని వివరాలు. తర్వాత ఇది ఎలాగో శ్రావణ మాసమే కాబట్టి దక్షిణాయనంలోనే వస్తుంది. దక్షిణాయనం, శ్రావణ మాసం, తర్వాత పక్షం, కృష్ణపక్షమా శుక్లపక్షమా, తర్వాత తిథి, వారం, నక్షత్రం. ఈ వివరాలు మీకు ఆన్లైన్ చూస్తే దొరికిపోతాయి. సో అవన్నీ చెప్పుకుని తర్వాత మీరు మీ కోరిక ఉన్నదేదో చెప్పుకుని పూజ మొదలు పెట్టుకోండి. దాని తర్వాత గణపతికి ముందుగా పూజ చేసి ఆయనకు ఉద్వాసం చెప్పిన తర్వాత తోర పూజ చేసుకోవాలి. తోర పూజ అయిన తర్వాత అష్టోత్తర నామాలతో షోడశోపచారాలు అమ్మవారికి చేసుకోవాలి. ఇవన్నీ అయిన తర్వాత అమ్మవారికి వడపప్పు, పానకం, చలివిడి, పులగం మీద కొంచెం నెయ్యి, బెల్లం ముక్క వేసి నైవేద్యం, పళ్ళు కూడా పెట్టి నైవేద్యం చేయాలి. నైవేద్యం అయిపోయిన తర్వాత అమ్మవారికి తాంబూలం ఇస్తాం కదా, అప్పుడు వాయనంగా శనగలతో పాటు ఉన్న తాంబూలంది అరటిపళ్ళతో పాటు కలిపి అమ్మవారికి సమర్పించాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఈ తోరం మనకు కట్టుకుని అమ్మవారికి పెట్టి, తర్వాత ఈ అట్లకాడ ఉంది కదా దీనికి కూడా తోరం కట్టి, జ్యోతులకి టిప్పులో కొంచెం కర్పూరం పెట్టండి, క్విక్గా వెలిగిపోతాయి దీపాలన్నీ మనకి. అది వెలిగిపోయిన తర్వాత ఈ అట్లకాడకి కొంచెం నెయ్యి రాస్తారు కదా కాటుకు పట్టడానికి, అది ఎక్కువ నెయ్యి రాయకండి, చాలా కొంచెం రాయండి, లేకపోతే కారిపోతూ ఉంటుంది ఆ కాటుక. అందుకని చాలా కొంచెం రాసి అది కాటుక పట్టండి. కొంతమంది ముందు ఉత్తిదే పెట్టి తర్వాత నెయ్యి కూడా వేసుకుంటారు. మీకు ఏది కరెక్ట్గా అనిపిస్తే అలాగే చేసుకోండి. తర్వాత కథ అంతా వింటున్నంతసేపు జ్యోతులు వెలగాలి కదా, మధ్య మధ్యలో 1-2 డ్రాప్స్ చొప్పున దీపాలు వెలగడానికి నెయ్యి వేస్తూ ఉంటే మొత్తం కథ అయ్యే వరకు జ్యోతులు చక్కగా వెలుగుతాయి. తర్వాత కాటుక వస్తుంది, అది మనం పెట్టుకోవాలి, చలువ అంటారు కళ్ళకి. సో ఆ కాటుక పెట్టుకుని దాని తర్వాత మీకు ముత్తైదువులు అంతమంది దొరకలేదు, లేకపోతే 5 కూడా దొరకలేదు అంటే బుట్ట వాయనం ఇచ్చే అలవాటు ఉంటుంది కదా. సో ఎవరినైనా ఒక్క ముత్తైదుని పిలిచి వెంటనే బుట్ట వాయనం ఇచ్చేసుకోవచ్చు, లేదా మీరైనా వెళ్ళి వాళ్ళ ఇంట్లో అయినా కూడా ఇచ్చుకోవచ్చు. అప్పుడు మీరు భోజనం చేసేయచ్చు. కొంతమంది బుట్ట వాయనం పొద్దున ఇచ్చేసుకుని భోజనం చేసేసుకుని సాయంత్రం మళ్ళీ చీకటి పడే లోపల మీకు ఎంతమంది ముత్తైదువులు దొరికితే అంతమందికి తాంబూలాలు ఇచ్చే అలవాటు కూడా ఉంటుంది.
సో మీ అలవాటు ప్రకారం ఏది బాగుంటే అది చేయండి. ఐ హోప్ నేను అన్ని విషయాలు కవర్ చేశాను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. yours lovingly, శకుంతల.